హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు ఆగడం లేదు. తమ భూములు తమకేనంటూ గళమెత్తిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. చదువుల నిలయంలో అగ్గి రాజుకుంటోంది. భూముల అమ్మకంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లను హెచ్సీయూ విద్యార్థులు ఆశ్రయించారు. దీంతో ల్యాండ్ ఫైట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. చదువుల నిలయం పోరాట క్షేత్రంగా మారుతోంది. భూముల అమ్మకానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు మిననంటున్నాయి. అటు జేసీబీలతో భూమిని చదును కొనసాగుతూనే ఉంది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై కర్కశంగా ప్రవర్తించారు పోలీసులు. ఇద్దరు పీహెచ్డీ స్కాలర్స్ పై గచ్చిబౌలి పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఎర్రం నవీన్ కుమార్, రోహిత్ బొందుగులపై సెక్షన్ల 329, 118, 132, 191, 351 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. కేసులకు భయపడేది లేదని అన్నారు విద్యార్థులు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. కొద్ది రోజులుగా తమ భూములు తమకేనంటూ హెచ్సీయూలో నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అసెంబ్లీ వేదికగా హెచ్సీయూ ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఆ ప్లేస్లో పశుపక్షాదులు, జీవరాశులు కాదు, గుంట నక్కలు చేరి ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు హెచ్సీయూ భూములపై రాజకీయ రగడ నెలకొంది. 400 ఎకరాలని అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అవి అమ్మితేనే రాష్ట్ర పాలన కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చారు. విద్యా కేంద్రంలో ఇంత జరుగుతున్నా ఎడ్యుకేషన్ కమిషన్ ఏం చేస్తుందని బండి సంజయ్ నిలదీశారు. ఇరవై 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన ఎంబడే సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడి ఒక ప్రైవేట్ కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. 400 ఎకరాలు అమ్మి ఎల్మి రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు అంతే కదా. ఎస్సీయూ భూములు అమ్మకుంటే పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ నెల గడవాలంటే ఎస్సీయూ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగా కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను నేను. ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి 100ల సంఖ్యలో పోలీసు వాళ్ళను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లల నుంచి చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి
ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నాను. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టం ఏముంది?